నమస్తే అందరికీ. ఈరోజు నేను పనస తొనల రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది ఒక స్వీట్ ఐటెం. మరి వీటిని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. మేమైతే పనస తొనలు లేదంటే గుత్తు పూలు అని పిలుస్తాము. వీటిని అయితే నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో వేడివేడిగా కాచిన నెయ్యి వేసుకొని ఇలా చపాతీ పిండి కింద చేసుకోండి. ముద్దలాగా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా బారుగా రోల్లా చేసుకొని వీటిని ఇప్పుడు సమానంగా కట్ చేసుకోండి పీసెస్ కింద. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చిన్నది పెద్దది రాకుండా సమానంగా వస్తాయి ఆ ఫ్లవర్ అనేది. ఇప్పుడు ఇలాగా ఒక చపాతీ ముద్ద తీసుకొని దాన్ని చపాతీ పిండితో మీరేంటంటే రౌండ్గా చేసుకోకూడదు, దీన్ని బార్గా రావాలి, అంటే ఓవెల్ షేప్లో రావాలి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా బార్గా రావాలి. వచ్చిన తర్వాత మీకు కావాలంటే ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి, లేదంటే ఎడ్జెస్ కూడా ఉంచేవచ్చు. ఇగోండి నేను చూపించిన విధంగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని దగ్గరికి అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ అనేవి ఇలా ఒత్తుతూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్ అయితే వేయాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో. నేనైతే గోధుమ పిండితో చేశాను, ఇది మైదా పిండితో కూడా చేస్తారు. గోధుమ పిండితో చేయడం వల్ల బాగా గుల్లతనం వస్తుంది, మైదా పిండి నార్మల్గా ఉంటుంది. చూడండి వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో, అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీరు సైడ్కి తీసేసుకోండి. ఇప్పుడు నేనైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా, 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. చాలామంది పంచదార పాకం పడతారు, కానీ పంచదార కన్నా బెల్లం అయితే చాలా హెల్దీ, మంచిది కూడా. నేనైతే కొంచెం వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా కరిగించి పాకం అయితే పడుతున్నాను. ఇది ఎలా ఉండాలంటే పాకం లేత తీగ పాకం కన్నా ఇంకా బాగా రావాలి, అంటే మనం పట్టుకుంటే చేతికి జిగురు ముద్దలాగా అవ్వాలి. అప్పుడు బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇలా బాగా పాకాన్ని ఉడికించుకోండి, చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అనేది. చాలామంది పాకం దగ్గరే మిస్టేక్ చేస్తారు. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయండి, నేను ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేశాను. చూడండి ఇలా తీగ పాకం అయితే రావాలి. ఇలా తీగ పాకం వస్తే కనుక పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు ఉంచి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పువ్వుల్ని, వీటిని పాకంలో పెట్టి తీసేయడమే. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన పనస తొనలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.